ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరు నిండు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సిలువదారి ప్రార్థనా మందిరంలో నుంచి ఈరోజు దేవుని విలువైన వాక్కును మనం తీసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 17వ వాక్యంలో దేవుని మాట ఇలాగున మనకు తెలియచేస్తూ ఉంది. వారు ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను, నీ గాయములను నేను కట్టుచూ ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మన జీవన శైలిలో వెలివేయబడిన వారముగా, ఎవరు లక్ష్య పెట్టిన వారముగా కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాత్సల్యము కలిగిన దేవుడు మన వైపు తిరిగి మనకు చెబుతున్న ఒక శ్రేష్టమైన అభయం ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నేను నీ గాయములను స్వస్థపరుస్తాను. ఇది దేవుని మాట అని ఒక అభయాన్ని ప్రభువు ఇస్తున్నారు. ఈ వాగ్దానం ద్వారా మన జీవితాలలో నేటి కాలమానంలో సమృద్ధి అయిన దేవుని యొక్క క్షేమాభివృద్ధిని పొందుకుని దేవుని కొరకై నడిపించబడుదుము గాక. ఆమేన్.